కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా! సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి. మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాళ మీకు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చేసాను. సో మీరైతే ఇంటి నుండి చక్కగా వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇది కంపెనీ పరంగా చూసుకుంటే మనకి కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించింది. హైరింగ్ ఫ్రెషర్స్ ఓకేనా. సో ఫ్రెషర్స్ అనేది హైర్ అనేది చేసుకుంటున్నారు. సో మీరు చూశారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఇది వచ్చేసి మనకి రీసెంట్‌గా అయితేనే పోస్ట్ అనేది చేశారు. సో ఎక్స్‌పీరియన్స్ పరంగా చూసుకుంటే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. జస్ట్ ఫ్రెషర్ క్యాండిడేట్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ అంతే కాకుండా సో మీకు వేకెన్సీస్ పరంగా చూసుకుంటే ఇక్కడ 100 వేకెన్సీస్ అనేది అయితే ఇచ్చారు. అండ్ హైరింగ్ ఆఫీస్ హైదరాబాద్‌లో అయితే ఉంటుంది. లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ లొకేషన్‌లో అయితే ఉంటుంది. అండ్ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్‌కి సంబంధించింది. కొంచెం ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి బేసిక్‌గా. సో మనకిక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఏందంటే చెక్ ద ఇమేజెస్ మ్యాచ్ విత్ ద వెబ్‌సైట్ ఓకేనా. సో మీరనేది ఇమేజెస్ అనేది చెక్ చేయాలి. నార్మల్‌గా ఫోటోస్ అనేది ఉంటుంది కదా! సో వెబ్‌సైట్‌కి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసి మీరైతే వెబ్‌సైట్‌కి అయితే మ్యాచ్ అనేది చేయాలి. సో అంతేకాకుండా మనకి కంటెంట్ అనేది వెబ్‌సైట్‌కి రిలేటెడా కాదా అనేది కూడా చెక్ చేయాలి. వెరిఫై ద కంటెంట్ విత్ వెబ్‌సైట్ ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అండర్‌స్టాండింగ్ సెన్సిటివ్ కంటెంట్ ఓకేనా. సో మీకు సెన్సిటివ్ కంటెంట్ అంటే సో ఇమేజెస్ అనేవి చాలా ఉంటాయి. సో కొన్ని మంచి ఇమేజెస్ ఉంటాయి. సో ఏందంటే కొన్ని యాక్సిడెంట్ అయినవి లేదా కొంచెం దెబ్బలు తగిలినవి ఇట్లా ఉంటాయి. సో ఇవనేది ఏందంటే కొంచెం సెన్సిటివ్ కంటెంట్ అని అయితే అంటారు వాటిని. సో వీళ్ళేమంటున్నారంటే ఇక్కడ చూసుకుంటే మనకి వ్యూ ద కంటెంట్ అనేదైతే మనం చూడాలి. చెక్ ద బ్రాండ్ నేమ్ కూడా చూడాలి ఓకేనా. అండ్ వెబ్‌సైట్ కూడా సో బ్రాండ్ నేము, వెబ్‌సైట్ మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకొని చెక్ ఇఫ్ నాన్ ఫ్యామిలీ సేఫ్ కంటెంట్ ఓకేనా. సో సేఫ్ కంటెంట్ కాకపోతే రేట్ ద కంటెంట్ ఓకేనా. ఆ కంటెంట్‌కి అనేది రేటింగ్ అనేది ఇవ్వాలి. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇట్లాంటి జాబ్ అయితే మిస్ అవ్వదు. సో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. చెప్పాను కదా మీకు ఫ్రెషర్ క్యాండిడేట్ అయ్యుంటే సరిపోతుంది. సో ఇదైతే మీకు 24/7 రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది. అండ్ వీక్ ఆఫ్ కూడా ఉంటుంది. మీకు 5 డేస్ వర్క్ అనేది ఉంటుంది. 2 డేస్ వీక్ ఆఫ్ అనేది అయితే ఉంటుంది. సో మీరు నెలకొచ్చేసి 20-21 డేస్ అనేది వర్క్ చేస్తారు. సో రెస్ట్ ఆఫ్ డేస్ అనేది మీకైతే హాలిడే అయితే వస్తుంది. క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే ఎవరైతే నార్మల్‌గా ఇప్పుడు ఎనీ గ్రాడ్యుయేట్ ఓకేనా. సో డిగ్రీకి సంబంధించి కానీ, బీటెక్‌కి సంబంధించి కానీ, ఎంబీఏ సో ఇట్లా చాలా చేసి ఉంటారు కదా కోర్సెస్. సో ఎవరైనా సరే ఈ జాబ్‌కి అనేది ఎలిజిబుల్. అండ్ మెయిన్ సాలరీ పరంగా చూసుకుంటే సో మీకు కాగ్నిజెంట్ కంపెనీ కాబట్టి ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు వచ్చేసి 2.4 నుంచి 3.5 లేదా 4.5 వరకు అయితే ఉంటుంది. సో వీళ్ళేంటంటే కొన్ని కంపెనీస్ అనేది ప్యాకేజ్ అనేది రిలీజ్ ఇవి ఏంటంటే ప్రైవసీగా ఉంటాయి. ఎవరైతే చెప్పారు సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బట్టి సో వాళ్ళైతే అక్కడ మీకు ప్యాకేజ్ అనేది డిసైడ్ చేస్తారు. సో మీకైతే నేను జాబ్ లింక్ అయితే మీకనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు అప్లై నౌ బటన్ అయితే ఉంటుంది. సో దీని మీద అయితే మీరు క్లిక్ అనేది చేయండి. సో అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే మీరు నౌకరీ వెబ్‌సైట్‌లో అయితే దాంట్లో అయితే అప్లోడ్ చేసి పెట్టండి. సో మీ రెజ్యూమ్ ఓకే అయితే సో మీరైతే ఇంటర్వ్యూకెళ్ళొచ్చు. వాళ్ళు చూసి అయితే మీకు కాల్ అనేది చేస్తారు. కాల్ చేసి సో ఓకే మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయిందండి. సో మీరైతే ఇంటర్వ్యూకి రండి అని డేటు, టైము చెప్తారు. సో మీరు ఆ డేటు, టైంకి మంచిగా ఫార్మల్ డ్రెస్‌లో వెళ్ళి సో కొంచెం సెల్ఫ్ ఇంట్రడక్షన్ మంచిగా నేర్చుకొని సో వాళ్ళతో ఏందంటే పొలైట్‌గా మాట్లాడి మంచిగా బిహేవియర్ మంచిగా ఉండి సో మీరు ఇచ్చిన క్వెషన్‌కి ఆన్సర్ చెప్పి సో తెలియకపోతే ఏదో ఒకటి కొంచెం చెప్పేసి చేస్తే ఏందంటే ఫ్రెషర్ క్యాండిడేట్ కాబట్టి జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో స్టార్టింగ్‌లో అయితే మంచిగా ఒక 1-2 మంత్స్ అయితే కొంచెం ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి సో ఆఫీస్ నుండి ఉంటుంది. లేదా ట్రైనింగ్ అనేది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మీకు నార్మల్‌గా ఇప్పుడు టీమ్స్ యాప్ ఉంటుంది. సో దాంట్లో జరుగుతుంది. సో ఇట్లయితే మంచి ఆపర్చునిటీ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరైతే అప్లై అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్ మీ నుండి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో ఈ వీడియోకి అయితే నేను జస్ట్ 40 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో కంపల్సరీ ఫిల్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో మీరు వీడియో లైక్ చేస్తే నాకు ఒక్క రూపాయి కూడా రాదండి. సో మీరు వీడియో లైక్ చేస్తుందంటే ఒక 1000 నుంచి 2000 మెంబర్స్‌కి లేదా ఇంకా ఎక్కువ లైక్స్ వస్తుందంటే రీచ్ అనేది అవుతుంది. 3000 మెంబర్స్‌కి, 4000 మెంబర్స్‌కి అట్లా రీచ్ అయితే సో ఒక 3-4 వేలలో వచ్చేసి మీకు 100-150 మంది సెలెక్ట్ అయినా సరే మంచిగా వాళ్ళకి జాబ్ వస్తుంది. సో మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు. సో మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీకు జాబ్ వస్తుంది కాబట్టి కంపల్సరీ అనేది వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం అయితే. థాంక్ యూ ఫ్రెండ్స్.